తిరుమల లడ్డూలపై సిబిఐ సిట్ కాకినాడ పోర్ట్ అక్రమాలపై విచారణ. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ పాపాలను తవ్వితీస్తాయా? తప్పు చేసిన వారు కటకటాల వెనక్కి వెళ్లేలా చేస్తాయా? మాఫియా అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోందా? వైసీపీ హయాంలో ఒక్కటేంటి అంత కల్తీలు అక్రమాలే. చివరికి తిరుమల లడ్డూను వదల్లేదు. తక్కువ ధరకు కల్తీ నెయ్యి ఉపయోగించి శ్రీ వెంకటేశ్వరుని మహాప్రసాదమైన లడ్డూలు తయారు చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. కల్తీ నెయ్యి వినియోగించినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావడంతో సిట్ ని నియమించింది ఏపీ ప్రభుత్వం. సిట్ బృందం అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సెప్టెంబర్ 28వ తేదీన తిరుమలకు చేరుకుని విచారణని ప్రారంభించింది. 3 రోజుల పాటు తిరుమల, తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్, లడ్డూ తయారీ పోర్టు, ఆలయంలోని పోర్టు, నెయ్యి ట్యాంకర్లు ఉండే ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేసింది సిట్ బృందం. అక్టోబర్ 1వ తేదీన సుప్రీంకోర్టులో కల్తీ నెయ్యిపై జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ విచారణని తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ మాసంలో కల్తీ నెయ్యి విచారణకు సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. సిబిఐ నుంచి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ సిబిఐ ఎస్పీ మురళీ రంభాని నియమించారు సిబిఐ డైరెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్ బృందంలో ఉన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వైజాగ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని నియమించింది ప్రభుత్వం. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి సత్యకుమార్ పండాని నియమించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర సిట్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. తిరుపతి కేంద్రంగా నవంబర్ 20వ తేదీ నుంచి విచారణను ప్రారంభించింది కోర్టు నియమించిన సిట్ బృందం. సిబిఐ డైరెక్టరే ఈ విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిబిఐ అధికారులు పర్యవేక్షణలో విచారణని జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వంలోని డీఎస్పీల నేతృత్వంలోని సిట్ బృందం 4 బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తున్నారు. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుపతి జిల్లా పెనబాకలోని వైష్ణవి డైరీతో పాటు చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్లను పరిశీలించింది సిట్ బృందం. తిరుమల లడ్డు సెన్సిటివ్ ఇష్యూ కావడంతో దర్యాప్తును గోప్యంగా ఉంచుతోంది సిట్. మరోవైపు సిట్ దర్యాప్తు దెబ్బకు కాకినాడ బియ్యం మాఫియా బెంబేలెత్తిపోతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా మూలాలు శోధించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం డిసైడ్ అవడంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతోంది. ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలిస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. తీరం వెంబడి ఎన్నో పోర్టులున్నా కాకినాడ పోర్టే రచ్చకెక్కుతోంది. తెర వెనక ఎవరున్నారన్నది తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని బృందం కాకినాడ వెళ్లనుంది. దర్యాప్తు ప్రారంభించే ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశం కానుంది. ఇక్కడ పరిస్థితిపై ఓ స్పష్టతకు వచ్చాక పీడీఎస్ అక్రమాలపై నమోదైన 13 కేసులతో పాటు ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు. పేదల బియ్యం దోపిడీపైన సిట్ అనగానే కలుగులో ఉన్న అవినీతి పరులు పారిపోతున్నారని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున 16,000 కోట్లు వెచ్చిస్తోందని, దీన్ని దుర్వినియోగం చేయడం బాధాకరమని తెలిపారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్టు పేదల బియ్యాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ముఠా ఆట కట్టిస్తుంది. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యంతోటి వ్యాపారం చేయటం కాదు. సక్రమైనటువంటి ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చడం కోసం సాధారణంగా ఇచ్చేటటువంటి బియ్యానికన్నా కూడా రెట్టింపు బియ్యాన్ని, గరీబ్ కళ్యాణ అన్న యోజన అనేటటువంటి పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా బియ్యాన్ని ఇవ్వటం జరిగింది. అయితే రెట్టింపు బియ్యం కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి ఇస్తే, కాకినాడలో పోర్టులో లెక్కలు తీస్తే రెట్టింపు బియ్యం విదేశాలకి తరలి వెళ్ళింది ఆ సమయంలో. అంటే ఎంత లోతుగా ఈ యొక్క మాఫియా భూతం అనేటటువంటిది కబలించి వేసి ఉంది ఈ యొక్క సిస్టమ్ మొత్తాన్ని అనేటటువంటి దానికి అది ఒక ఉదాహరణ. కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పై సిఐడి విచారణ జరుపుతోంది. ఇటీవల కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. పోర్టులో వాటాలు, చేతులు మారటం, ఎగుమతులు, దిగుమతుల లోతుల్లోకెడుతోంది సిట్. కాకినాడ తీరం నుంచి బియ్యం నిల్వలతో పశ్చిమ ఆఫ్రికా వెళ్లే స్టెల్లా ఎల్ పనామా నౌకలో రేషన్ బియ్యం నిల్వలున్న ఆరోపణలపైన విచారణ కొనసాగుతోంది. కాకినాడ పోర్టులో అక్రమాలపై ఎప్పుడు ప్రభుత్వం దృష్టి సారించినా, అధికారులు తనిఖీలు చేసినా ఇక్కడ కార్మికులకు ఉపాధి పోతుంది, రవాణా స్తంభిస్తుంది.
ఎగుమతులకు ఆటంకం కలుగుతోందన్న వాదన్నే మాఫియా తెరపైకి తెస్తోంది. ప్రతిసారి ఈ వ్యూహంతోనే పోర్టు జోలికి ఎవరిని రానియకుండా అడ్డుకట్ట వేస్తోంది. ఇప్పుడు అదే మైండ్ గేమ్ ను తెర మీదకు తెచ్చింది. అయితే ఈసారి మాత్రం మాఫియా పప్పులుడికేలా లేదు. పోర్టులోకి అడుగుపెట్టనీయకుండా 2 నెలలుగా తనను అడ్డుకుంటున్నారని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీల సందర్భంగా మాట్లాడారు అంటే పోర్టులో మాఫియా ఎంతగా వేళ్లోనుకుని ఉందో అర్థం చేసుకోవచ్చు. పనామా ఎల్నౌకలోకి ఎక్కి బియ్యం పరిశీలిద్దామంటే కూడా ఆటంకాలు కల్పించారు. దీంతో ఇక్కడ పరిస్థితి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. కాకినాడ పోర్టు నుంచి 5 ఏళ్లలో 4,995 కోట్ల విలువైన 13.41 లక్షల టన్నుల బియ్యం తరలించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయారు? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. Any pressure comes from central government, we'll see. సిట్ పవన్ కళ్యాణ్ దెబ్బకు కాకినాడ పోర్టులో కస్టమ్స్, పోలీస్, పౌర సరఫరాలు, రెవెన్యూ, ఇతరత్ర శాఖలు నిఘా పెంచక తప్పలేదు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ బియ్యం అక్రమ నిల్వలు పట్టుపడుతున్నాయి. దీంతో మాఫియా తన ఎగుమతులకు వేరే పోర్టుల వైపు చూస్తోంది. పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే స్మగ్లింగ్ చేయడంలో కాదని మాఫియా గుర్తించాల్సి ఉంది. ఆతపాటే పాడితే వినటానికి ప్రభుత్వం, ప్రజలు సిద్ధంగా లేరు.